హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉపేంద్ర. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కారు గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏ డౌట్ లేకుండా. రోజు మీకు ఇంకా అప్డేట్ ఇస్తూ ఉంటా. కారు గురించి ఇంకా ఏ ఉంటాయి, ఎలా తెలుసుకోవాలి, ఎట్లా దూరుకోవాలి, డ్రైవింగ్ మొత్తం కొత్తగా అప్డేట్ మొత్తం మీకు అప్డేట్ చేస్తుంటా. రండి, కారు చూపిస్తాను. ఇది మారుతి స్విఫ్ట్ వీడి ఆప్షనల్ వెహికల్. ఈ వెహికల్ డ్రైవింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఫస్ట్ లాక్ ఓపెన్ చేసుకోవాలి. ఇది కీ ఫస్ట్, ఇది అన్లాక్, ఇది లాక్. ఇప్పుడు ఇది అన్లాక్ చేసినాం. ఓపెన్ అయింది. ఇప్పుడు మనం కారులో ఉన్నాం. ఇప్పుడు చెప్పినగా ఎగ్జిబిషన్ ఆన్ చేసుకోవాలి, హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసుకోవాలని. బండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేసినాక హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ సీట్ బెల్ట్, ఇది కంపల్సరీ సీట్ బెల్ట్, లేకపోతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు. ఏమన్నా ముందు గుద్దుకున్నా కానీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు. సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసుకోవాలి. ఫస్ట్ గేరు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. రివర్స్ ఇటు. వేరే వెహికల్కి వెర్నాలకు అట్లయితే ఇక్కడ పుష్ బటన్ చేసుకొని ఇటు వేసుకోవాలి గేరు రివర్స్. ఈ స్విఫ్ట్ బండి కాబట్టి ఫస్ట్ గేర్ ఇది. ఓకే, ఇది ఏసీ బ్లౌజర్లు, ఏసీ బటన్లు. ఇటు కిందకుంటే ఈ బ్లూ దగ్గరికి వస్తే కూలు, ఈ రెడ్ హీటు. ఇది ఎయిర్ బ్లౌజరు, ఇది ఏసీ బటను. ఇది కంపల్సరీగా ఇది వేసుకోవాలి. ఇది పక్కన లోపల గాలికి లోపలదే ఉంటుంది అనమాట. మళ్ళీ ఇది ఆన్ చేసుకోకపోతే బయట గాలి మొత్తం లోపలికి వస్తుంది. ఇది కంపల్సరీగా ఆన్ చేసుకోవాలి ఈ రెండు. ఓకే, ఇట్లా పెట్టుకుంటే ఈ పై బ్లౌజర్లకు వస్తుంది. ఇట్లా పెట్టుకుంటే కాళ్ళకి పైన బ్లౌజర్లకి రెండేపులు వస్తుంది. ఇట్లా పెట్టుకుంటే పైకి వస్తుంది. ఇట్లా పెట్టుకుంటే మళ్ళీ వర్షం వచ్చినప్పుడు పైకి కాళ్ళకి రెండేపులు వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మామూలు టైంలో కిందకనే ఉంచుకోవాలి. ఇది ఇట్లనే ఉంచుకోవాలి. సెకండ్లో పెట్టుకున్నాం ఏసీ. హ్యాండ్ బ్రేక్ అన్ని తీసేసినాం. ఫస్ట్ గేర్ వేసినాం. బండి మూవ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మాకు వెళ్ళాలి. ఇటు వెళ్ళాలంటే ఏం చేయాలి? అటుపక్క ఇండికేటర్ వేసుకోవాలి. ఇండికేటర్ అంటే ఇగో ఇది వేసుకోవాలి. అటుపక్క ఇండికేటర్ వేసుకుంటే అట్లా మనం మళ్ళీ ఇటు వెళ్ళాలనుకుంటే ఇటుపక్క ఇండికేటర్ వేసుకోవాలి. రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటే రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకుంటే రైట్ సైడ్ పోవాలి. లెఫ్ట్ సైడ్ వేసుకుంటే లెఫ్ట్ సైడ్ పోవాలి. ఫస్ట్ గేర్లోనే దింపుకోవాలి స్లోగా. కొంచెము ఆర్పిఎం ఫస్ట్ కానించి ఫస్ట్ దాటితే సెకండ్ గేరు ఆర్పిఎం మూమెంట్ బట్టి. ఇది 20 స్పీడ్కి వచ్చింది. 20 స్పీడ్ రాగానే థర్డ్ గేర్ వేసుకొని మూవింగ్ కావాలి. 30కి థర్డ్ గేరు, 40కి ఫోర్త్ గేరు. తర్వాత ఇక మన ఇష్టం, ఎంత పోయినా కానీ పోవచ్చు. మళ్ళీ టేపు చూసుకోవాలి. వెహికల్స్ వస్తాయి, లేదా పోటు మంది అవుతుంది, దెబ్బ పడుతుంది. ఓకే, ఇట్లా గుంటలు అన్నీ చూసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ మనం ఇక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని స్లోగా మళ్ళీ గేర్ డౌన్ చేసుకొని సెకండ్ గేర్ వేసుకొని స్లోగా తిరగాలి చూసుకుంటూ అటు ఇటు. లేదా అటుపక్క ఇటుపక్క బండ్లో వస్తారు, బండ్లో వస్తే తగ్గిస్తారు. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా కొత్త అప్డేట్స్ అన్నీ ఇస్తుంటాను. ఈ కారే కాదు, వేరే కార్ల నుంచి ఎట్లుండాలి, డ్రైవింగ్ ఏందనేది మొత్తం కొత్త అప్డేట్స్ అన్నీ ఇస్తుంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.